బలమైన నేత రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? ఢిల్లీ నుంచి గల్లీ దాకా పార్టీ అధినేత వెంట ఉండి నడిచిన నాయకుడు ఇప్పుడు కనుమరుగయ్యారా? తరాలుగా రాజకీయంలో మునిగి తేలిన కుటుంబం ఇకపై పాలిటిక్స్ కు దూరంగా ఉండాలనుకుంటుందా? సూచనలన్నీ అలాగే ఉన్నాయి. గల్లా కుటుంబం రాజకీయాలకు బై బై చెప్పాలనుకుంటుందట. ఎందుకలా? ఈ స్టోరీ చూడండి. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో గల్లా నిర్ణయంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. 3 తరాల రాజకీయ జీవితానికి గల్లా కుటుంబం ఫుల్ స్టాప్ పెట్టబోతుందనే వార్త చాలా మందిని షాక్కి గురిచేస్తోంది. దీనితో ఏపీలో ఓ ప్రముఖ రాజకీయ కుటుంబం ఇకపై రాజకీయాల నుండి చిత్తగించే వ్యాపారానికే పరిమితం కాబోతోంది. అవును, తాత, తల్లి వారసత్వంగా వచ్చిన రాజకీయ జీవితాన్ని ఇకపై ముగించాలి అనుకుంటున్నారు అమరరాజా సంస్థల చైర్మన్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. తాత స్ఫూర్తితో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన గత 5 సంవత్సరాల అనుభవాల నేపథ్యంలో రాజకీయానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఈ పరిణామంతో టీడీపీకి ఎంతో కొంత నష్టం కలగకపోదు అనేది ఆ పార్టీలో చర్చిస్తున్నారు. కొంతకాలంగా ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఊతమిచ్చిన ఇటీవలి యువగలం యాత్రలో కూడా గల్లా ఎక్కడా కనిపించలేదు. చివరికి తాజాగా సక్సెస్ అయిన యువగలం నవశకం సభలో కూడా ఆయన పాల్గొనలేదు. గల్లా తాత పాతూరి రాజగోపాల్ నాయుడు చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఉదండుడిగా పేరు పొందిన నేత. ఎన్జీ రంగా అనుచరుడిగా ఆయనకు ఎంతో పేరు ఉంది. రంగా కోసం తన ఎంపీ సీటును సైతం త్యాగం చేసిన వ్యక్తిగా ఆయన్ను ప్రజలు ఎంతో ఆదరించారు. ముఖ్యంగా రైతుల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిగా రాజగోపాల్ ప్రజా మన్ననలు పొందారు. మరోవైపు సామాజిక సేవలో భాగంగా రాయలసీమలోనే అతి పెద్దదైన ఎన్జీఓ రాస్ను కూడా ఆయన స్థాపించారు. 1955లో చిత్తూరు శాసనసభ్యుడిగా, 1973లో చంద్రగిరి మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఎంపికైన వ్యక్తిగా రాజగోపాల్ రాజకీయ చరిత్ర ఉన్నతమైంది. 1977 తరువాత 1980లలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడిగా 2 దఫాలు ప్రాతినిధ్యం వహించారు. 3వ పార్లమెంటు ఎన్నికల్లో ఎన్జీ రంగాను గుంటూరు నుంచి చిత్తూరుకు తీసుకువచ్చి స్వాతంత్ర పార్టీ తరపున లోక్సభ సభ్యుడిగా గెలిపించాడు. రాజకీయ నేతగానే కాక రచయితగా పలు పుస్తకాలు రచించిన ఆయన ప్రభావం సమాజంపై బహుముఖంగా ఉందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ చెబుకుంటారు. అలాంటి వ్యక్తి టీడీపీ హయాంలో కూడా చంద్రబాబు నాయుడుకి మొదట్లో చాలా సాయం చేసినట్లు తెలుస్తుంది. ఇక రాజగోపాల్ నాయుడి వారసురాలిగా తరువాత ఆయన ఏకైక కుమార్తె గల్లా అరుణకుమారి 1989 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. చంద్రగిరి నుంచి విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల పాలనా కాలంలో 10 సంవత్సరాల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, పాలిట్ బ్యూరో సభ్యురాలిగా పనిచేసినప్పటికీ పోటీకి దూరంగా ఉండిపోయారు. అయితే ఆ కుటుంబానికి చెందిన ఆమె కుమారుడు గల్లా జయదేవ్ 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా 2 సార్లు టీడీపీ నుంచి వరుస విజయాలు సాధించారు. గల్లా అరుణకుమారి భర్త గల్లా రామచంద్రనాయుడు గల్లా పరిశ్రమల చైర్మన్గా పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకుని గల్లా జయదేవ్ను చైర్మన్గా చేశారు. పూర్తి స్థాయి వ్యాపార కార్యక్రమాలకు సమయం కేటాయించడానికి తాము రాజకీయాలకు దూరంగా ఉంటున్నామని అంటున్నారు గల్లా ఫ్యామిలీ. అయితే మరో కారణం కూడా కనిపిస్తోంది. గత 5 సంవత్సరాలలో అమరరాజా సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేసింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా పరిశ్రమల వల్ల పొల్యూషన్ వస్తుందనే కారణంతో అనేకసార్లు తనిఖీలు నిర్వహించారు. చివరకు సీజ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
24 గంటల పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. గతంలో చిత్తూరు వద్ద ఇచ్చిన భూమిని తిరిగి వెనుకకు తీసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో కోర్టు ద్వారా వారు తిరిగి వెనుకకు తెచ్చుకున్నారు. దీంతో తమ వ్యాపార కార్యకలాపాలను ఏపీకి దూరంగా చేయడానికి నిర్ణయించుకున్న అమరరాజా యాజమాన్యం ఇక్కడ విస్తరణకు అవకాశం ఉన్నప్పటికీ కూడా తమిళనాడు, తెలంగాణలో కొత్త యూనిట్లు ఏర్పాటుకు ఆయా ప్రభుత్వాలతో ఒప్పందము కుదుర్చుకుంది. గుంటూరులో కూడా ఎంపీ జయదేవ్ ఊహించని విధంగా వైకాపా కార్యకర్తలు, పోలీసులు దాడులతో జయదేవ్ రాజకీయాల పట్ల విరక్తి పెంచుకున్నారని అంటున్నారు. అయితే టీడీపీకి ఎంతో బలంగా ఉన్న గల్లా ఫ్యామిలీ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకోవటం ప్రతిపక్ష టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. టీడీపీలోని అంతర్గత రాజకీయాలు కూడా గల్లా ఫ్యామిలీని రాజకీయాలకు దూరం చేశాయనే టాక్ బలంగా వినిపిస్తున్న తరుణంలో పార్టీ వర్గాలు ఆలోచనలో పడ్డాయి. ఎంతమంది ప్రముఖులు ఉన్నా కాంగ్రెస్లో గల్లా అరుణకుమారి తనదైన శైలిలో హడావుడి చేసేవారు. అయితే టీడీపీ చిత్తూరు జిల్లా పాలిటిక్స్ ఆమెను ఇబ్బంది పెట్టాయనే అభిప్రాయం కూడా ఉంది. ఇక ఆమె పాలిటిక్ బ్యూరో మెంబర్గా ఉన్నప్పుడు చంద్రగిరి ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. అయితే 2019కి ముందు ఆమెను ఏమాత్రం సంప్రదించకుండా ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి పులివర్తి నానిని నియమించారనే ప్రచారముంది. దీనితో పాటు ఆమె స్వంత నియోజకవర్గమైన పూతలపట్టులో కూడా ఆమెకు తెలియకుండా అభ్యర్థిని ఎంపిక చేయటం కూడా కొంత కారణమని తెలుస్తోంది. మొత్తం మీద తన మాటలకు విలువలేని పార్టీలో ఉండటం కంటే సైలెంట్గా ఉండటం మేలని ఆమె భావించినట్లు సమాచారం. ఇక చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తరువాత హైదరాబాద్లో కలిసిన గల్లా అరుణకుమారి ఈ విషయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా 2014లో తన ఓటమికి కారణమైన అంశాలను ఆమె ఉదాహరణలతో వివరించారని తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీలోని ఓ వర్గం వ్యతిరేకంగా పనిచేసిందని, వారిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల దాని గురించి కూడా ఆమె అధినేతతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి తమ కుటుంబం పోటీ చెయ్యబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని పార్టీ వ్యతిరేకించినప్పటికీ ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజకీయాల వల్ల పరిశ్రమలు విస్తరణకు ఇబ్బందిగా ఉండటం కూడా ఇందుకు కారణం కావచ్చని అనుకుంటున్నారు. మొత్తం మీద భవిష్యత్తు వ్యాపార ప్రయోజనాలతో పాటు బయటకు కనిపించని అవమానం టీడీపీలో ఎదురు కావడంతో ఆ పార్టీ నుంచి మాత్రమే కాక మొత్తం రాజకీయాల నుంచే గల్లా ఫ్యామిలీ శాశ్వతంగా దూరం కాబోతుందని ప్రచారం జరుగుతోంది. చంద్రగిరి, పూతలపట్టు, పలమనేరు, చిత్తూరు, నగరి నియోజకవర్గాలలో గల్లాకు బలమైన అనుచరగణంతో పాటు వారి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు భారీగా ఉన్నారు. గల్లా ఫ్యామిలీ రాజకీయాల నుంచి ఎంతకాలం దూరంగా ఉండబోతోంది అన్న విషయం భవిష్యత్తు తెలపబోతుంది. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ఓ బలమైన కుటుంబం రాజకీయాలకు దూరం కాబోతుందనే వార్త టీడీపీలో కాస్త కలవరానికి కారణమైంది.